ఈరోజు మన ఇంట్లో గోధుమ పిండి దోశలు అన్నమాట. దానికి కావాల్సినవి గోధుమ పిండి, కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. అరే నీకెందుకు నాతో బ్లాగ్ అంటే మామూలుగా ఉండదు, కామెడీ అంటే మామూలుగా ఉండదు. ఇట్లా వాటర్ వేసి కలుపుకోవాలి మనకు దోశ వచ్చే క్వాంటిటీలో. ఇట్లా దోశ పిండి మాదిరిగా మంచిగా కలుపుకోవాలి. అలా మనం గోధుమ పిండి దోశలా కలుపుకున్న తర్వాత ఇట్లా స్టవ్ ఆన్ చేసి ఇట్లా పెంకని మనం వేడి చేసుకోవాలి. బ్లాగ్ ఇది నేను వంటలు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు పెంక కాగిన తర్వాత ఇలా నూనె వేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట. భయపడద్దు పట్టు. ఈరోజు మా చెల్లె చేస్తుంది వంట. మా చెల్లి గోధుమ దోశ వేయడంలో స్పెషలిస్ట్ అనమాట. ఇలా పెంక లేపి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మా చెల్లి ఆమ్లెట్ సైజులో చేసింది. మీరు కావాలంటే చపాతీ సైజులో కూడా చేసుకోవచ్చు. మా చెల్లి కొత్తిమీర వేయడం మర్చిపోయింది, ఇప్పుడు మళ్ళీ వేస్తుంది. ఇప్పుడు ఈ దోశని మా చెల్లి కొత్తిమీరతో గార్నిష్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక దోశ వేస్తుంది. ఇప్పుడు రుచి చూసే సమయం అన్నమాట. బాగుందా? చాలా బాగుంది. ఇంకేం లేదు ఇంకా. మమ్మీ ఎట్లా ఉంది? బాగుందా? ఇప్పుడు ఈ దోశ వేసింది ఎవరో కాదు, ఈ దోశలు వేసింది నా చిన్న చెల్లి అనమాట. మీకు కానీ మా గోధుమ పిండి దోశలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.